సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాలు కార్యక్రమంలో మార్చి 2వ తారీఖు ఆదివారం. ఈరోజు మరి తదియ తిథి రాత్రి 9 గంటల 2 నిమిషాల వరకు ఉంటుంది. తదనంతరం చవితి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం 9 గంటల వరకు ఉంటుంది. తదనంతరం రేవతి నక్షత్రం ఉంటుంది. ఇక ఈరోజు మరి రవిగ్రహ శాంతికి అనుకూలం. ఆదివారంతో కూడిన ఉత్తరాషాఢ కనుక సూర్యారాధనది చాలా చక్కటి ప్రయోజనాన్ని చేకూర్చడం అనేది ఉంటుంది. ఇక ఇప్పుడు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు అధికంగా ధన వ్యయం అనేది కనిపిస్తుంది. డబ్బు విషయంలో ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నప్పటికీ కూడా అలవి కాని ఖర్చులు చోటు చేసుకోవటం అనేది కూడా అంతే ఎత్తున ఉంటుంది. ఇక ఏదైనా సరే పుణ్య కార్యాచరణలో కూడా మీరు నిమగ్నం అవటం అనేది, లేదా బంధుమిత్రాదులను కలుసుకోవటం కోసం మీరు చేసే ప్రయత్నాల వల్ల అయితేనేమి ఏదో రకంగా ఎక్కువ ఖర్చులు అవ్వటం అనేది కూడా కనిపిస్తుంది. ఇక అవసరానికి ధనం అయితే బాగానే లభించటం అనేది అయితే ఉంటుంది. తలకు సంబంధించిన కానీ, కొంతవరకు భుజానికి సంబంధించిన కానీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే చోటు చేసుకోవచ్చు. భార్యాభర్తలు మీరిద్దరూ కలిసి ఒక నిర్ణయానికైతే రాగలుగుతారు. కొత్తగా పెళ్లి చేసుకోవాలి, వాటికి సంబంధించిన ప్రయత్నాల్లో ఉన్నవారికి ఈరోజు ఎంతో కొంత అనుకూలమైన స్థితి అయితే ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేకూరుస్తాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలుగుతారు. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇటు స్నేహితుల వల్ల అయితేనేమి, తర్వాత మరి బంధువుల వల్ల అయితేనేమి, మనకి కలగాల్సిన ప్రయోజనం ఏదైతే ఉంటుందో, మనకి రావాల్సిన గుర్తింపు ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీకు అందటం అనేది కొంత ఆనందాన్ని చేకూరుస్తుంది. ఇల్లు మార్చడం కానీ, ఇంటికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కానీ ఈరోజు ఒక స్పష్టత రావటం అనేది కూడా జరుగుతుంది. ఇలా ఎలా చూసినప్పటికీ కూడా ఇటు శారీరకంగా, మానసికంగా ఉల్లాసంగా గడపగలుగుతారు. ఇక తాత్కాలికంగా ఏమైనా సరే చిన్న చిన్న అజీర్తికి సంబంధించిన ఏమైనా కొంత ఇబ్బందులు పడవచ్చు, కానీ మొత్తం మీద అయితే కనుక ఈరోజు మీకు మంచి రోజుగానే చెప్పవలసి ఉంటుంది. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చేపట్టిన ఏ పని అయినప్పటికీ కూడా ఎక్కువ శాతం విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బంధుమిత్రాదులతో ఆనందంగా గడపగలుగుతారు. మీదైన ప్రతిభని ప్రదర్శించగలుగుతారు. ఇక వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి ఏదైనా సరే ఒక మెయిల్స్ రూపంలో ఈరోజు ఏదైనా సరే ఒక శుభవర్తమానం అందటం, లేదా ఒక మార్పుకి ఏదైనా సరే దానికి సంబంధించిన అంశం చోటు చేసుకోవటం కానీ సంభవించవచ్చు. ఇక మీకు ఎవరైతే మీరు గురువులుగా భావిస్తారో ఆ గురువుల వల్ల ఏదైనా సరే మీకు ఒక మంచి ఉపదేశం కానీ, ఒక మంచి మార్గం కానీ మీకు లభించే అవకాశం కూడా ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు గత 2 రోజులతో పడుతున్న అవస్థ నుంచి ఎంతో కొంత ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. దూర దగ్గర ప్రయాణాలు 2 కూడా ఈరోజు అయితే కనుక యోగవంతంగానే నడవటం అనేది అయితే కనిపిస్తుంది. తరువాత మరి ఇటు వృత్తి ఉద్యోగాల్లో కూడా మీకు ఈరోజు ఎంతో కొంత పనిభారం తగ్గటం అనేది కనిపిస్తుంది. ఇక సంతానపరంగా మరింత ఆనందాన్ని అనుభవించడం అనేది అయితే ఉంటుంది. నాన్నగారు లేదా అటువైపు బంధువుల పరంగా ఈరోజు ఏవైనా సరే మీకు కొంత ఆనందము, ఉత్సాహం లభించడానికి ఆస్కారం అయితే కనిపిస్తుంది. ఈరోజు మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. సింహరాశి వారికి ఈరోజు కూడా మరీ చెప్పుకోదగిన మంచి ఫలితాలు కనిపించటం లేదు. కేవలం దైవిక బలం వల్ల ఎలాంటి ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో అమ్మయ్య అనుకోవటమే తప్ప అమ్మ నేను బాగున్నాను అనుకునేది కొంత తక్కువగానే కనిపిస్తుంది. ఇటు బయట సమస్యలు బాగున్నాయి అనుకుంటే ఇంటి సమస్యలు వేధించటం, ఇంటి సమస్యలు బాగున్నాయంటే కనుక బయట భారం పెరగటం, ఈ రకంగా మనం ఏదో రకంగా అలసటికి గురవటం అనేది గత కొద్ది నెలలుగా మీరు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్లో ఒకటి. ఈరోజు కూడా అందుకు మినహాయింపు అయితే కాదు.
మొత్తం మీదైతే చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బంది నుంచి అయినా కూడా దైవవశాత్తు బయటపడతారు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు కొంత అనుకూలత, ఆర్థిక అభివృద్ధి ఉంటాయి. ఇక కొత్తగా వివాహం కావాల్సిన వారికి ఈరోజు వారికి సంబంధించిన ప్రయత్నాలు ఏదైనా సరే కొద్దిగా బలంగా చేసినట్టయితే, లేదా కొత్తగా మనం ఎక్కడైనా ఏదైనా సరే రిజిస్టర్ పేరు చేసుకోవాలనుకుంటే దానికి సంబంధించింది ఈరోజు మంచి రోజుగా చెప్పవలసి ఉంటుంది. ఇక బంధుమిత్రాదులతో ఉల్లాసంగా గడపడం అనేది అయితే కనిపిస్తుంది. హస్తా నక్షత్రం వారు కొంతవరకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఈరోజు మీకు లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశించిన మంచి పెరగడానికి ఆస్కారం ఉండే సమాచారం మీకు రావడానికి కూడా అవకాశం ఉంది. ఇక బంధుమిత్రాదులతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడపటం అనేది అయితే ఉంటుంది. ఇక నాన్నగారు అటువైపు ఉండే వారితో మటుకు తాత్కాలికంగా ఏవైనా సరే కొంత వాదాలతో అవసరం పడవచ్చు. ఇక ఇతరతర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఈరోజు రావు. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. వృశ్చిక రాశి వారు ఈరోజు మరి బుద్ధికి పదును పెట్టి ఏదైనా సరే కొంతవరకు నిర్ణయాలు తీసుకుంటే, అంటే తొందరపాటు లేకుండా బుద్ధికి పదును పెట్టి నిర్ణయాలు తీసుకున్నట్టయితే తప్పకుండా అవి ఫలవంతమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రేమ తాలూకు విషయాల్లో ఉన్నవారికైతే కనుక ఈరోజు వాటిని పెద్దల ముందుకు తీసుకెళ్తే కొంత మరికి ఆశించిన మంచి జరగటానికి ఉంది. అలాగే ఒక్కోసారి ప్రేమికులు దగ్గరయ్యే అవకాశం కూడా, అంటే శాశ్వత బంధం ఏర్పరచుకోవడానికి కూడా కొంత అవకాశం లేకపోలేదు. ఇక సంతాన విషయంలో ఈరోజు కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకోవటం అనేది, వారు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి వాళ్ళు బయటికి రప్పించడానికి మీరు చేస్తున్న పూజలు అనుకోండి, ఇతరత్ర ప్రయోగాలు అనుకోండి, అవి కొంత ఫలవంతం అవటం అనేది మీకు మనసుకి కొంత ఊరటనివ్వటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు బయట సమస్యల కన్నా ఇంటి సమస్యలు ఏవో రకంగా కొంత కలవరబాటుకి గురి చేయటం అనేది అయితే ఉంటుంది. మీరేమో ఏదైనా సరే కొంతవరకు క్రమశిక్షణగా ఉండాలి, చెప్పిన సమయానికి వెళ్ళాలి, ఈ రకంగా కొంత మీరు దండిస్తూ ఉంటే ఇంట్లో దానికి సంబంధించినంత వరకు అతిక్రమణ జరుగుతూ ఉండటం అనేది, తద్వారా మీరు కొంత కోపానికి గురవటం అనేది, విసుగుని ప్రదర్శించడం అనేది మరి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. ఇక ఆర్థిక విషయాల్లో చెప్పుకోదగిన ప్రభావం చూపించే అంశాలు అయితే ఏమీ ఉండవు. ఇక దూర ప్రయాణాలు, దగ్గర ప్రయాణాలు రెండు కూడా క్షేమకరంగానే ముగియటం అనేది అయితే ఉంటాయి. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రాలతో ఉల్లాసంగా గడపగలుగుతారు. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి శుభకార్యాల రూపేణా లేదా తప్పనిసరి పెట్టవలసిన రూపేణా మనం పెట్టడం అనేది అయితే ఉంటుంది తప్ప పెద్దగా చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే ఉండవు. తోడబుట్టిన వారితో కొంతవరకు మాట పట్టింపులు ఏమైనా సరే తాత్కాలికంగా ఎదురు కావచ్చు. ఈరోజు మధ్యవర్తిత్వంతో చేసే వ్యవహారాలకి కొంత దూరంగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజల లాభాన్ని చేకూరుస్తాయి. కుంభరాశి వాళ్ళు ఈరోజు కూడా ఆర్థిక వ్యవహారాల్లో కొంతవరకు అచితూచి అడుగేయటం అనేది మంచిది. ఏదైనప్పటికీ కూడా డబ్బు దొరుకుతోంది కదా అని చెప్పి, అప్పు దొరుకుతోంది కదా అని చెప్పి ఒక పద్ధతి లేకుండా వెళ్ళిపోతే అది ఆ భారం అనేది మిమ్మల్ని నమ్ముకున్న వ్యక్తుల మీద, కుటుంబ సభ్యుల మీద అది కొంత ప్రభావం చూపించడం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. రహస్య ప్రవర్తనని కొంతవరకు అరికట్టి ఏదైనా సరే మనసులో ఉన్న భావాన్ని కరెక్ట్గా మీరు బహిర్గతం చేసినప్పుడు మీ సమస్యలకు పరిష్కారం లభించడం అనేది అయితే ఉంటుంది. అందుకు విరుద్ధంగా మీరు మీలో మీరే పెట్టుకుని కొంత ఇబ్బంది మీరు పడి అవతల వాళ్ళు కూడా చివరి నిమిషంలో ఇబ్బంది పెట్టి ఒత్తిడి పెట్టి కొంత మానసికంగా కుంగిపోవటం అనేది ఉంటుంది. ఈరోజు అందుకు మినహాయింపేం కాదు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు డబ్బు ఖర్చు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా మొత్తం మీదైతే ఆశించిన మంచి ఫలితాలు అయితే
పొందగలుగుతారు. సద్గురువుల యొక్క ఆశీస్సులు మీకు లభించడానికి, లేదా వారితో మీ యొక్క సంబంధ బాంధవ్యాలు మరింత బలపడడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. సంతాన విషయాల్లో కూడా ఒక మంచి ఈరోజు మీకు గోచరం అవ్వడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది.